బిడ్డ నామాలదేవి కనగంటి పుట్టె నేర్చుకుంటా ఆడ జన్మే వాడు జన్మలాలు జటి యొక్క భవిష్య రాజములోన ఆడ జన్మాయతి బాధపడే కంటే కోసపడే కంటే అడవిలో మన పుట్టిందే వేలో పెరిగిందే వేలో అడవిలో మనయి పుట్టిందే వేలో నన్ను దూరం కొట్టే నా బతుకు పాడువాడా ఎందు పోతున్నానే ఎడబోతున్నానే కడుకొని పెడుతున్నా పుంగు పొట్టే పడికే గుడిచి పెడుతున్నా పసిపొట్టు పడికే మరుపు పెడుతున్నానే తిరిగా పొట్టే పడికే కథవడ్డాగాని కథదిల్లారవే ఎత్తుదిల్లారవే రాత రాసిన బ్రహ్మదేవుడు రాజెత్తా రాజే వరి భగవంతుడా ఈ మనసులంటే మట్టి బొమ్మని అనుకుంటావా తండ్రి ఈ మనసులతోనే అడుగుంటే నీకు దుర్తెచ్చదా భార్య భర్తలు చక్కగానే ఉంటే భర్తని ఉంచబోయి భార్యని ఏడిపిస్తాడు భార్యని ఉంచబోయి భర్తని ఏడిపిస్తాడమ్మా అవ్వయ్య రాజుల చక్కగానం ఉంటే కొడుకుల ఉంచబోయి తల్లిదండ్రిని ఏడిపిస్తాడు ఆనాడు అవ్వయ్య రాజుల ఓడగొట్టుకున్న బిడ్డలు అగో కొడుకులో ఓడగొట్టుకున్న తల్లులు చెల్లెళ్ళ ఏడిచేడి ఎవరు చూస్తలేమో చెలికల్ల ఏడిచేడి ఎవరు చూస్తలేమో అవాదాలు చనిపోతే చిన్న పిల్లగాళ్ళు భూమిలో వదిలిపెట్టి అవ్వయ్య రాజులు చచ్చిపోతే ఊళ్ళో గిడవంటి పండుగలు బాబాలు అయితే తినటోళ్ళ మొక్కం తాగేటోళ్ళ మొక్కం చూస్తుంటే ఊళ్ళో లోకం అంటారు అవలేని పోరగాళ్ళు చిట్టిగల్ల పోరగాళ్ళు పాపిగల్ల పోరగాళ్ళు అంటారే ఆ భగవంతునికి ఎక్కనాయమో అగో ముగ్గురు మూర్తులు కలిస్తేనే ఒక్క మనిషిని తయారు చేస్తారాట అగో విష్ణుదేవుడు ఏమో బొమ్మని ఎత్తడు అగో ఆనాడు ఆ బొమ్మకు రాత రాస్తాడు బ్రహ్మదేవుడే ఈయనక రాత ముందు చూపు ఎవరికెట్ట రాత రాస్తాడో ఆయన కాలానికే మొక్కలను అన్నారు అగో బ్రహ్మదేవుడు
సొంత బిడ్డకే ముగ్గురు మొగోళ్ళతోని పొందుగా కని రాసినారు. అగో ఆనాడు కనుక చూసిన అగో శంకరుడు ఏమో ఆవుకు పోతాడు. ముగ్గురు మూర్తులు కలిస్తే ఒక్క మనిషిని తయారు చేస్తాడు. గంటి పుట్టే గుండెకెళ్ళి పోతుంది. ఆనాడు అనుకున్నది ఈ పూటకు ఈ బుక్కడి తింటే మళ్ళా తెల్లారి నా భర్త ఎటు పోవాలో అనుకున్నది. ఊరు చల్లంది అయితే ఊరు చల్లంది. కడుపులో ఉన్న సుఖం కాశీ మీద దొరకదు. అయ్యా మరి దొంగతనం చేస్తే తోడు లంజతనం చేస్తే లజ్జు పడక తింటే ఏమి తప్పు లేదమ్మా. గ్రామానికి కొంగు దాపుతా. ఇక నా తల్లియారి ఇంటి మీద నాకు ఆశ లేదు. ఆశ లేని పుట్టిల్లు అయిపోయింది. ఈ ఊళ్ళో పోయి కనుక 5వ 10వ అడుక్కొని గంజో గడుకో అడుక్కొని నా భర్త వచ్చే వరకల్లా తనకింత పెట్టి నేనెంత తింటానని ఆ బిడ్డ రామాలదేవి రామ రామ ఒక్క శిల్పదానం వేయన్నప్పుడు చూసిన బిడ్డ పెద్ద శిల్ప మాస్కారం వెళ్తానే పట్టుకుంటే కనుక చూడకుండా కింద పడితే దేనికి ఎక్కర రాదమ్మా. దాన ధర్మం వెయ్యాలవ్వా కొడుకులాగే పుణ్యం ఉంటుందమ్మా. అరే మీ అవ్వయ్య ఉన్నప్పుడు ఎంతో దానం చేసిరు బిడ్డ. ఈ ఊరు చల్లనూరు మరి ఎంత ఈ ఊళ్ళే మంచి అడకతిన బతకాని నేను 200 కానుకలు వేసిన. ఎల్లు ఎల్లో తిరగబట్టే రామ రామ రఘురామ దేవా అవ్వలారా ఓ అక్కలారా అవ్వలేని బిడ్డనున్నా బాపులేని బిడ్డనున్నా అడవిల్లా రామాలదేవి ఇల్లు తిరగబట్టే గల్లి గల్లి తిరగబట్టే పైసలు లేకపోతే కమ్మలు పుట్టాలు వేయిరి, ఎక్కడే లేకపోతే అద్దాలు వేయిరి. పైసలు లేకుండా కానీ కూర్చొని అయితే కూర్చోర్రి. వీళ్ళు ఇంటి మొక్కన పోతారు, పైసలు తెస్తారు కావచ్చు. వేయకుండా కూర్చోరా. రామ రామ రఘురామ దేవా అడవిల్లా చూడరాదు వాడవాడ తిరగబట్టే ఆ ఏసినోళ్ళు నా ఒళ్ళే అవ్వా పైసలు లేకపోతే బాధలు అడుక్కోర్రి. కమ్మలు లేకపోతే దిమ్మలు వేయరి, దిమ్మలు మీరు ఉంచుకోరు, లేకపోతే కమ్మలాన్ని వేయరి. అయ్యా ఆ దుకాణం పళ్ళు ఎత్తారు పో. రామ రామ రఘురామ దేవా ఎప్పుడు అయ్యో రామ అగో 70 వస్తుంది బండి అది. అయ్యో రామ అయ్యో రామ అడవిల్లా చూడరాదు అయ్యో రామ అయ్యో రామ అడవిల్లా చూడరాదు ఆ గుప్పు చింతలు నువ్వు చూసినావా, గుర్తుమాడ నువ్వు నెలిసినావా. అయ్యో రామ అయ్యో రామ అయ్యో రామ అయ్యో రామ అయ్యో తల్లి ఎంత బ్రహ్మయ్యడులా రాసినాడు. అడవిలో చూసిన నామాలవేవి ఆయన ఇల్లు అనకుండా కానీ ఇల్లు అనకుండా
మరి కొంగు పుచ్చం అడుగుతుంది కన్న తల్లి నామాలదేవి తల్లి రావే ఎందుకంట కన్నవవ్వ ఆ కన్నవవ్వ భూమి మీద వేసి ఆ కట్టమేమి రుదుతున్నావు పదలేమి రుదుతున్నావు రామ రామ అయ్యో రామ అయ్యో రామ అయ్యయ్యో ఉండని అడవిలో కూర్చున్న రామాదేవి వెళ్ళాము అయ్యో పదాడుకున్నది తన ఉన్న పురుషగాడి రాని వచ్చానమ్మ రాజు పుష్యపతి రాజు వచ్చిండు మొన్న నాన్న దగ్గర పోది నన్ను కొట్టిందని మాట్లాడినప్పుడు గానాడు అన్నాడు బాబా ఎందుకంట వేను వారింటి పోయి దెబ్బలవాట భార్యభర్తలు తెల్లాడుతుంది పొద్దుకుతుంది అంటే ఆ బిడ్డకు 9 మాసాలు 2 నెయ్యి రామ అందుకే అంటారు పాపం ఉన్న దాగది బలం ఉన్న దాగది కక్కచ్చినాగది కళ్యాణం వచ్చినాగది 9 మాసాలు నిన్నప్పుడు బిడ్డ పెద్ద కూడా సందం అంటే వరద అవుతుంది అడుగుడు లేడీస్ డెలివరీ అవుతారు కళ్ళు పోతాయి చూసి చూసి ఇంటికెళ్ళి తెల్లబడి ఇంకా చూస్తున్నావు ఇలా మొక్కలేమో ఉన్నా అన్నట్టు అడుగుడా ఏమన్నావయ్యా మా మొక్కం చూడకూరి వాళ్ళ మొక్కం చూసుకోరి బడమే భయపడుకుంటారు వాళ్ళే అన్నాములేనా మీ అన్న ఎప్పుడు డెలివరీ అయిందో ఓ కొడుకు పుట్టంగానే ఆ కొడుకుని ఎత్తుకున్నది నామాలదేవి ఆ చోట ఉండంగా ఈ అడవిల సంగతి ఇట్లా ఉన్నది మరి కన్నతల్లి లక్ష్మీదేవి ఏమనుకున్నది అంటే 9 గడియలు కడతా పడుతున్నా అయితే ఆ బిడ్డ నా మాలదేవికి అనగా చక్కని కొడుకు పుట్టింది కొడుకు పుట్టినప్పుడు 5 గడియల చేపు ముర్చింది తన ముర్చె తన తెలుపుకున్నది తెలుపుకొని తను వెడితానం వేసింది గా బిడ్డ మంచి చీరలు లేవా అయిన జాకెట్లు లేవా దానం చేసి బిడ్డ వేరే చీర కట్టింది వేరే జాకెట్ తొడిగింది జాలారి రేవుల కుండ నీళ్ళు పెట్టి కొడుకు దానం చేపించింది కొడుకుని ఎత్తుకుంది కొడక ఎప్పటికైనా రెక్కాడితేనే బుక్కాడితేనే డొక్కాడుతుంది పట్టం చేసింది కొడుక కడుపులకు మనకి ఎవరు ఇస్తారా నాన్న
తల్లికి దంత కలిగితేనే బిడ్డ బుక్క పడుతుందట. తల్లి బుక్కడి అన్నం తింటేనే నాకు సని పాలు వస్తాయి. పాలు తాగి నువ్వు వస్తావు కొడుక ఎందుకంట పుట్టినవు ఎందుకంట పుట్టిన ఏమి పెట్టి చదువుకుంటూ పురుషకాడికి వచ్చిండు పుచ్చపతిరా. అప్పుడు అన్నాడు నామాలదేవి ఎందుకు ఏడుతానవి అన్నాడు. ఇవో నా పేదోళ్ళ ఇళ్ళ మన కొడుకు పుట్టిందయ్యా. ఇప్పుడు ఎట్లా దాదుకుంటూ అని నాకు బాధ అనిపిస్తుంది. ఏడుతాను నువ్వు అన్నది లక్ష్మీదేవి. అచ్చా ఎంత పిచ్చిదానివే ఎంత ఏంటిదానివే. ఆడవిల్లో పుట్టిందంటే బాధపడాలి. ఓడు పుడితే ఎవరన్నా బాధపడతారా? చేసిన దొరే పండగ చేసిన దొరే మగ పురుగు జగ పురుగు బంగారు పురుగునమ్మా. మొగుడు ఉన్న కానీ అన్నం బాధపడకని భార్య తీరదేని చెప్పానా. మన బాగుతే ఇక రోజులాగా గడియలు కడతాను రోజులు నడతాను. 3 రోజులు మురుకులు నీళ్ళు వస్తారు. 5 రోజులు గంటలు నీళ్ళు వస్తారు. అంటే 21 దినం దగ్గరికి వచ్చింది. 21 దినం నాడు పేరు పెడదామంటే కనుక చూడు చేతులు కనుక చూడు రూపాయి లేదా. 10 మందికి అన్నదానం చేస్తామంటే నా చేతులు కనుక నూకలు లేపాయే. ఏమి చేతులని 4 ఇళ్ళలో పోయింది. అవ్వా నా కొడుకు పొడి చేసుకుంటా అంటే ఓ తల్లి చూడో తవడో బదలు తెచ్చుకొని నా ఇంటికాడ చెయ్యి అడిగించుకుంటే నాకు పుణ్యమని 21 దినం నాడు నా 5 ముత్తైదులు తీసుకొచ్చి ఆనాడు వన్న భోజనాలు పెట్టి నా కొడుకు పేరు నేనే పెట్టుకుంటా. మరి లాలంగపురి పట్టం. నా భర్త కనుక బుచ్చపతి రాదు. నా పేరు కనుక చూడు నామాలదేవి. కొడుకు పేరు లాలంగా రాదు. కన్నదలి కొడుకు పుట్టిన కాడి సప్ప చూడపోతే ఈ దినవల కాకుండా మళ్ళీ చంద్రాల మీ చేతులు ఇట్లా కొంకిర్లు అయిపోతాయి. ఇక పని చేయరాదు. మరి ఎంత కానీ బాసన్లు దొమరాదు. బట్టలు విండరాదు. ఇక పత్తేరు ఏరరాదు. మొక్క నవ్వయ్యరాదు. లేక లేక పరిచయం పట్టినాక ఈ పక్క వారి దిడ్డి అంటారు ఈ పక్క వారి దిడ్డి అంటారు. ముక్కలకెళ్ళి వచ్చింది ఇట్లా నాలుగే ఆపుతారు. అయ్యా కొడుకు పేరు లాలంగారాదు రామారా. ఈ వరదాకా కొట్టలే చేతులు పోతే ఆయన కొంగటు వారేసి చుట్టూ చుట్టుకొని కొడుతుంది. అయ్యా కొడుకు పేరు దినమనాడు బదులు కొడుకుల బదులు బిడ్డలు అందుకే అన్నారు. అమాస నాడు వాడు ఇళ్ళ పుట్టాలి. నువ్వు నాడు పోగోడు పుట్టాలి. తొట్టెలు కట్టి తొట్టెలు కొడుకు మంద పెట్టి లాలిపాడు జోబాడ వాడుతున్నది ఆట. చదువుకుంటూ ఉండదు ఈ నామాలదేవి. ఇక్కడ ఉండంగా కడతాయి రోజులు నడుతున్నాయి. ఆ కన్నతల్లి వచ్చిన లక్ష్మీదేవి ఉన్న సంసారం ఆయే దాసుల దగ్గర పెట్టుకొని మరి అంటే ఎప్పుడు 9 గడియలైన ఆ కన్నతల్లి వచ్చిన మా కొడుకో బిడ్డ పుట్టే సమయాన మంత్రసాయి వాడలు పోయింది. మంత్రసాయి తీసుకొచ్చింది. మరి కన్నతల్లి లక్ష్మీదేవిరా అప్పుడు చూసినా అడవిలో ఏమన్నది అలలే అమ్మో మాయమలాలా నంతలో జరినమ్మో మాయమలాలా చుట్టల వినిపియరమ్మ నా చుట్టూ కూర్చుండరే కొమ్మ చుట్టల వినిపియరమ్మ బంధువుల వినిపియరమ్మ నా బంధువు కూర్చుండరే కొమ్మ బంధువుల వినిపియరమ్మ ఇంటి పక్క తల్లులారా నా ఇళ్ళ నవ్వులు పోరే
ధర్మదేవయ్యల్ మహారాజా ధర్మదేవయ్యల్ మహారాజా కంచెట్టు కాదారు వడ్డేనా పులిజట్టు కూతారు వడ్డేనా సుఖలన్నీ రోపికడి లేనా చూడైతే ఏమాడుతున్నాడు రేపులైతే మాపులైనా మాపులైతే రేపు రాయనా కనుగొంటారు నేను ఉడితేరా గుడి పిన్నాని నేను వైదానా చేయకుంటారు నేను ఉడితేరా గుడి పిన్నాని నేను వైదానా మిరపు సన్నమైతేరా ఓ దాసి ఓ ఇదే చూస్తలే ఏంటయ్యా చూసి చూసి ఇప్పుడు 60,000కి వచ్చినావు మోగుంది గాయన చూసుడు ఆడలింటిలో గర్వకం చూస్తారైంది ఏమన్నా మన ఇద్దరు ఎరవాడు అక్కడ చూస్తాను గట్ల కాదమ్మా మన ఇంత పుట్టేడు దేవస్థానం ఉన్నాయి దుర్గమ్మ మొక్కు అయ్యో దుర్గా తల్లి మొక్కు అంటావు ఆపది గట్ల దేవతలు కదా ఈయన ఉండవు దుర్గా తల్లి అయ్యో ముందరే కూర్చున్నది ఓ దుర్గా తల్లి నీ కదిర పుట్టాడు కదా ఏమైనా ఎగుడుతున్నావా ఏ గట్లగా త్వరసారి కొడుకో బిడ్డ కొడితే దుర్గమ్మ కడుచుకోపోతే సల్లా కాని పేలు ఇస్తా గట్ల అంటారు అట్లయితే ఇస్తాను దుర్గమ్మ నవ్వుతుంది గట్ల కాదమ్మా కులాచారం మల్లన్న దేవుని మొక్కు ఏది మన కులాచారం మల్లన్న దేవుని మొక్కు అంటారు ఇక్కడ అక్కడ 5 పెట్టినాడు ఐలని మళ్ళీ ఎటుడా గీట ఇక మన ముక్కు 7 సగం కట్టున్నట్టే కానీ కట్టలేదు ఆయన ఎక్కడ నువ్వు కట్టే మొక్కు ఇటన్నారు కానీ ఓ కోరిల మల్లన్ను అంటే దేవతలు కూడా ఐలేబియా ఎప్పుడు అన్నావు నువ్వు అన్నావు ఐలేబియా అని ఇప్పుడు ఒకసారి అంటారా నన్ను ఆయన పానం పైన నిన్ను రానే దాన్నాను అయ్యారా మంచి బయట అన్న పడతావునా అది కూడా అల్లిగల్నే కాల మొదలు అలా మొదలు కడతా ఉన్నారు ఓటులారా మీరందరూ ఒడుగయ్యారే బలకు పొందవాలి బారే కాంతలారా మీరందరూ కలిసిడారే బలకు నలభయ్యారే తెలియలారా 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 మీరందరూ కలిసిడారే బలకు నలభయ్యారే హరేరే రాజు బిడ్డ ధర్మకాయ తల తల చాలా రాని వచ్చిండు అమ్మా రాణి గారు లేక లేక నీకు చక్కని పుట్ట వచ్చింది మరి అప్పుడు కన్నదారి లక్ష్మీదేవి మరి నాకు కొడుకు పుట్టి నా బిడ్డ పుట్టి నా లేసు జబరకు ఆ పరంగి దాసు బిడ్డలు ఆ బిడ్డను కడిగి గాలిచ్చి చెవుళ్ళ ముక్కులను వేసి తడివేడి తానం చేపించి మరి దొరసాని చేతులు పెట్టినప్పుడు నాకు బిడ్డ పుట్టి నాకు కన్న తల్లి చూసినావా బిడ్డని ఎత్తుకొని అందుకే అన్నారు అవరాల కాకి పిల్ల కాకి ముద్దు పిట్ట పిల్ల పిట్ట ముద్దు అన్నారు లేక లేక నాకు బిడ్డని అన్నా కాబట్టి బిడ్డని ఎత్తుకొని సంబరపడతా సంతోషపడుతుంది బిడ్డ మొక్కం చూడబోతే పొడిసేటి పొద్దు ఓలే ఆరిద్ర పురుగు ఓలే సురుడు అనుగోడు తప్పు నేను పొడుతా అన్నట్టు నా బిడ్డ ఉన్నది కన్న తల్లి బిడ్డని ఎత్తుకున్నదే అమ్మా రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ అయ్యో రామ అయ్యో రామ 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 ఓ రామ రామ అమ్మమ్మనా అమ్మమ్మ నవ్వుతుంది ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఏం కావాలి రుక్కు ఏం పెడతాది అమ్మమ్మ మరి ఏం పెడతావు బర్రె కోచు పెడతావు బర్రెకెత్తా సైను వాళ్ళు అదే అంటారు అయ్యా రామ రామ ఓ రామ రామ అయ్యో రామ అయ్యో రామ 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 ఓ రామ రామ పులి సంకానెత్తుకొని పులిసాని భయమిస్తాడు పులి సంకానెత్తుకొని
కొప్పులోన మత్తర బిడ్డ కొత్తకొండ ఈరన్న వెత్త కొప్పులోన మత్తర బిడ్డ రాదు కచ్చిరు బంధు పెట్టి ధనమాట లోగిళ్ళకి వచ్చే వరకు మరి కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన బామ ఒకసారి చేతికి ఉన్నాడు ఆ బిడ్డని తీసింది ఆ భర్త చేతిలో పెట్టి ఆ ఇద్దరు భార్య భర్తలు సంబరపడతారు సంతోషపడతారు ఒక రోజు 2 రోజులు అంటే 10 రోజులు నాడు మరి తల్లి మైల పిల్ల మైల వాపి అది 11 21 రోజు నాడు వెనకటి కాలాన 21 రోజు అన్నారు ఈనాటి కాలం 21 అన్నారు మరి రారా అంటే రౌతైపోతాయి పోయి అంటే పోరైతే నా బిడ్డ అని ఏం చేసి అరే మరి బ్రాహ్మణులు పిలిపించి మనం ఎంతైనా కానీ ఆ పేరు పెట్టమన్నప్పుడు వచ్చిన బ్రాహ్మణులు ఏమన్నారు అరే కన్న తల్లి పేరు పెట్టుకుంటే కలిగో మెత్త అన్నారు యువరాణి లక్ష్మీదేవి మీకు నచ్చిన పేరు మీరే పెట్టుకోమన్నప్పుడు మరి నా భర్త చూసినావా అరే నా పేరు చూసినావా లక్ష్మీదేవి నా బిడ్డ పేరు నాకన్నా మంచిగా ఉండాలని ఆ బిడ్డ పేరు ఏం పేరు పెడతా ఉన్నది రామ 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 బిడ్డ పేరు పెట్టేదాను నా బిడ్డ పేరు వజ్రమాణిక్యాలదేవ్ అని పేరు పెడతా ఉన్నదే అవ్వా అయ్యా పేరు కూడా పెట్టింది రామన్న రామ నాకు బిడ్డ పుడితేనే కొట్టిర్రు మా ఆడబిడ్డ పుట్టినప్పుడు కొట్టుమంటే కొట్టిర్రు అయితే ఆడబిడ్డ కొడుకు పుట్టినప్పుడు కొట్టలే వాళ్ళు మరి వీళ్ళు ఈ ఊరోళ్ళ సంగతి నాకు ఎరికే వరకు మరం నేను తప్ప మనిషి అప్పు సప్పైన లప్పకు లప్పే ఉన్నాడు సార్ ఏం కాదు ఇక వెనక తప్పుకున్నాడు ముందు రామ 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 బిడ్డ పేరు వజ్రమాణిక్యాలదేవ్ అని పేరు పెట్టుకున్నదా ఆ బిడ్డ పేరు పెట్టుకున్న తర్వాత చక్కని శుక్రవారం తొట్టెగట్టి ఇష్టం ఆడకుంటే ఎప్పుడు దోశ ఉండదు అనుకొని మరి శుక్రవారం నాడు తొట్టెగట్టి తొట్టె చూసినావా మరి ఎంతనే కానీ ఉయ్యాల పాట వాడి ఆ బిడ్డ పేరు మీద ఉయ్యాల పాట వాడిన తర్వాత ఆ బిడ్డను సాగి పెంచి పెద్ద అని కన్న తల్లి లక్ష్మీదేవి అమ్మా అయ్యయ్యోరా దేవుడా ముందో కాదా నీకన్నా ఎక్కువ నవ్వేవారు ఒక్కనేనా బిడ్డ 2 నెలల బిడ్డ 4 8 నెలల బిడ్డ 8 4 ఏడాది బిడ్డ ఏడాది బిడ్డ బిడ్డ పెరిగినా 2 ఏళ్ళ బిడ్డ బిడ్డ పెరిగినా దబ దబ అడుగులు అమ్మ అంటా ఉన్నది నాన్న అంటా ఉన్నది వస్త్రాన్ని మాటలు వరహాల మూటలు ఉడికి ఉడికని అన్నం ఎంత రుచి ఉంటుంది 3 ఏళ్ళ బిడ్డ బిడ్డ పెరిగినా 3 1 4 ఏళ్ళ బిడ్డ 4 ఏళ్ళ నాడు నష్టం 4 1 5 ఏళ్ళ బిడ్డ 5 ఏళ్ళ నాడు వడలాడవటే అమ్మ అంటా ఉన్నది నాన్న అంటా ఉన్నది ఆ బిడ్డ 5 ఏళ్ళ బిడ్డ పెరిగినాడు ఆ బిడ్డను దగ్గర తీసుకొని చక్కని శుక్రవారం మరి ఎంత నా పెట్టి తాను చేపించి పలక పలకం చేతులు పెట్టి బిడ్డ వజ్రమాణిక్యాలదేవి లక్షల కన్నా అక్షరాలు విన్నా విద్యాదానము మహాదానము రాతరాయ నేర్చుకోవాలి తలరాత మార్చుకోవాలి బిడ్డ ఆ బిడ్డను చూసినా తీసుకుపోయి పల్లెలో చేంజ్ చేస్తున్నా అని బిడ్డ వజ్రమాణిక్యాలదేవి తల్లి వీటి వాళ్ళు నాగులో నాగన్న పలవైలు వెళ్ళినారు నాగులో నాగన్న
బిడ్డలు వాళ్ళు నాగులో నాగన్న వాళ్ళు బయలు వెళ్ళినారు నాగులో నాగన్న వాడవాడలు వెళ్ళినారు నాగులో నాగన్న పరివేడలు వెళ్ళినారు నాగులో నాగన్న లాలివేడలు వెళ్ళినారు కింద అంటే తీసుకున్న మందం అంత నడు తిప్పుతాను అది ఏం తీసుకున్నాడు ఎట్లా తిప్పాను మరి మొసకొచ్చింది ఇప్పటికి అయ్యా కాబల్లా వేడిగాడ నాగలో నాగన్న అయ్యే వచ్చినారు నాగలో నాగన్న ఆ బిడ్డను తీసుకొచ్చి బల్లలో చేంజ్ చెప్పి బల్లలో చేంజ్ చేసి సార్ ఒకటి చెప్తే 2 అవుతాను 2 చెప్తే 3 అవుతాను ఆ బిడ్డ చూసినాం మరి ఎంత పోయి అంత పోయి ఇంకా బిడ్డ చూసినాం 6 ఏళ్ళ బిడ్డ అరుణ్ణి 1 7 ఏళ్ళ బిడ్డ 8 ఏళ్ళ బిడ్డ అంటే 12 ఏళ్ళ బిడ్డ అమ్మ రామ రామ 12 ఏళ్ళ బిడ్డ అమ్మ రామ బిడ్డ కూడా పెరిగి అది రామ నేను బిడ్డ పెరిగింది బల్లె పోతాను ఇంటికి వస్తాను ఇంటికి ఆడ అన్నం తింటానే బల్లె పోతాను మరి ఏమో సంగతి ఈ చోట ఉన్నాయా మరి ఎంతనే కానీ కన్న తల్లి నామాలదేవి మరి 7 పెండల కొడిసెలవనా మరి కొడుకుని పట్టుకొని మరి ఆ తల్లి వెనుక చూసినవా కొడుకు తల్లికి సగం ఆసర అవుతాడు లాలంగా మారా ఎందుకంటే ఆ తల్లి పోయి ఇంటికాడ ఊడుతుంటే బకెట్ నీళ్లు తీసుకొచ్చి తల్లికి సాయం చేస్తాను మరి గడియ కడతాను రోజులు నడతాను ఆ కొడుకు 12 ఏళ్ళ కొడుకు అయ్యింది మరి ఆ తల్లి గుడిసెకాడ ఉన్ననాడు ఆ ఊళ్ళో పిల్లలు చదువుకుంటే యా మీరు ఎడిపోతుర్రయ్యా అంటే చదువుకొని పోతున్నాం పిల్లగాని మాట్లాడేది అన్నాడు లాలంగా మారాదు అనుకున్నాడే నేను కనుక చూడు నేను చదువుకోవద్దా నేను మొగన్నయ్యి పుట్టలేదా మా తల్లిని అడుగుతానని దబా దబా గుజగాడి గచ్చెను లాలంగా రాదు రావా గుజగాడి గచ్చినవ్వా నా మాలదేవి నా తోడి పిల్లలు పడిపోతారే నాకు కొత్త బట్టలు వేసి వాళ్ళకి బల్బం ఇస్తేవా నేను చదువుకొని నేను చంద్రిగున్నైతానే నాయమ్మో నా తోటి పిల్లలు తోని పోతానంటే ఆ తల్లి నామాలది ఏమన్నది కొడక మనకు పొద్దుంటే మాపు లేదు నారాయణ అయ్యా మాకుంటే పొద్దు మనకు లే బాయరా మాకుంటే పొద్దు లేదు పొద్దుంటే మాపు లేదు కొడక చాలు అంటే వస్తుంది కాదు పలకల కాంతి మొదలు పెడితే బల్పాలు కావాలి పలకలు వేయలేక పుస్తకాలు కావాలి పెన్నులు కావాలి కొడక ఇవన్నీ కొనాలంటే కొడక చేతుల రూపాయి రేపాయరా ఇవాళ రేపెట్టున్నది ఉన్నోనికే నౌకరత్తది అని పేదోనికి నౌకరత్తలేదురా వద్దు చదువన్న మాట మనకో బిడ్డ చదువు మనకి ఎందుకురా లక్షల లక్షల లంచం పెట్టినా ఉన్న సిరిమందరికి ఏ లంచం ఆ యొక్క నౌకర్లు వస్తలేవు ఏదోనికి నౌకరు రాలేదు బిడ్డ అని కొడుకుని వెనక తీర ధైర్యం చెప్పుతుంది ఆటకో ఇలా పిల్లగాడు బాబా నేను ఆడుకొని వస్త పాడుకొని పోతానా అని ఊళ్ళకెళ్ళి ఆడుకుంటా పాడుకుంటా నాకు అద్దన్న పడివి చెత్తిని మధ్యాహ్నం 3 బట్టగాడ కాసపుల్ల కావడ ఆడుతాను మీరేం చదువుతారా మనిషి గిలాస్ తెచ్చుకుంటే నేను పోయిపోయాను ఆ సాయి నా చేత ఎన్ని రోజులు అవుతుంది మీరు దాకా 10 ఏళ్ళు దాటింది
కాదు ఈడ రాముగారు లగ్నం చేసినప్పుడు పోసిన అప్పుడు పోసినట్టు ఎన్ని రోజులు గ్యాపే అదే మన అప్పుడు మళ్ళా మధ్యలో వచ్చిన వాళ్ళు పోసిరో పోయలో బాగొద్దని మళ్ళీ అడుగుతారు అప్పుడు నా తాగినప్పుడు మీరు మంచిగుంటారు చాయ్ తాగినప్పుడు ఇప్పుడు పురా అన్యాయమైన జనాలు ఇక అత్యంతలు పడ్డాక అడ్డం పలిచినావా ఏం చేయాలి ఏం కాదు మళ్ళీ రాసిన ఏమవుతుంది ఇక నాకు అర్థమైంది మీ భాష